సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బదిలీలు అయితే రాబోతున్నాయి అన్నమాట. ఎస్సీ మనకి వన్ మ్యాన్ కమిషన్కు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక అయితే వచ్చిన తర్వాత ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు రోడ్ మ్యాప్ అయితే ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారన్నమాట. అంటే మనకి ఫిబ్రవరి 20 నుంచి రాష్ట్రాల్లో ఉద్యోగులకు సంబంధించి బదిలీలు ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. బదిలీలు, ప్రమోషన్ రెండు కూడా ఈ రెండాటికి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే మనకి ఫిబ్రవరిలో రాబోతుందన్నమాట. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ ఏడాది చేపట్టాల్సిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంతో తొలుత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తదుపరి డిఎస్సి పోస్టులతో ఖాళీని భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా జూన్లో మనకి పూర్తి కాబోతుందన్నమాట. అయితే బదిలీలు, పదోన్నతులు ఇవన్నీ కూడా అన్నీ కూడా జూన్ లోపే పూర్తవుతాయని చెప్తున్నారు. అంటే ఫిబ్రవరి 20న ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మనకు ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి రోడ్ మ్యాప్ అయితే రాబోతుంది ఫిబ్రవరి 20న. సో ఇది మనకి ఏపీలోని ప్రజెంట్ బదిలీలు, పదోన్నతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.